ఈరోజు మనం మరికొన్ని బిట్స్ నేర్చుకుందాం. అందులో ఒకటి 50 ఆల్రెడీ మనం 50 కంప్లీట్ చేసినాం. 51 జ్యోతి సేస్ ఐఎమ్ ఏ స్టూడెంట్. ఇక్కడ ఎగ్జామ్లో ఏ విధంగా ఇచ్చాడంటే జ్యోతి సేస్ డాష్ ఏ స్టూడెంట్ అని ఇచ్చిండు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రొనౌన్ ఇచ్చిండు. ఐ, హీ, షీ అండ్ దే ఇచ్చిండు గత ఎగ్జామ్లో. సో ఇక్కడ యామ్ అనేది దానికి కేవలం ఈ ప్రజెంట్ టెన్స్ సంబంధించింది. ఐకి మాత్రమే యామ్ వస్తాయి, కానీ మిగతా ప్రొనౌన్స్ ఈ, షీ, ఇట్, వియు, దేకు ఎట్టి పరిస్థితుల్లో కూడా యామ్ అనేది రాదు. సో యామ్ అనేది కేవలం ఐకే మాత్రమే వస్తుంది. సో జ్యోతి సేస్ ఐఎమ్ ఏ స్టూడెంట్. ఓకే, రైట్. హీ ఈజ్ ఏ స్టూడెంట్ కాదు, ఈ ఆమె కాదు, వి ఆజ్ ఆమె కాదు, దే ఆమె కాదు, షీ ఆమె కాదు, ఇట్ ఆమె కూడా కాదు, కేవలం ఐ ఆమె స్టూడెంట్. ఇది గత ఎగ్జామ్లో అడిగిన జ్యోతి సేస్ డాష్ ఏ స్టూడెంట్ అని చూస్ ద సూటబుల్ ప్రొనౌన్ ఐ ఆమ్ ఏ స్టూడెంట్. సెకండ్ వన్, షీ థాట్ ఆఫ్ ఏ ఫూలిష్ ప్లాన్. సో ఇక్కడ ఏం చేసినట్టే షీ థాట్ ఆఫ్ ఏ ఫూలిష్ ప్లాన్. ఫూలిష్కి ఆపోజిట్ వర్డ్ అడిగింది. ఫూలిష్కి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే క్లెవర్. ఫూలిష్కి ఆపోజిట్ వర్డ్ క్లెవర్. సో ఇది గత ఎగ్జామ్ అడిగిండు. కంపల్సరీ ఆపోజిట్ వర్డ్ గురించి ఒకటి అడుగుతుంది. ప్రతి దాంట్లో ఒక ఆపోజిట్ వర్డ్ చూస్తుంది. థర్డ్ వన్ 53, ద బాయ్స్ ఆర్ బిహైండ్ ద సోఫా. సో మరి బిహైండ్ ఎందుకు పెట్టారే? చుట్టూ ప్రిపరేషన్ మరి వేరే పెట్టుకోవచ్చు కదా. అంటే మనకి ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న పిక్చర్ బేస్డ్ ప్రిపోజిషన్స్లో మనకు ఇక్కడ బాయ్ సోఫా వెనుక ఉండడం జరిగింది కాబట్టి మనకు అది పెడితేనే సూటబుల్ ఆన్సర్. ఓకే, ఇన్ఫెంట్ అట్లాంటివి పెడితే ఎందుకంటే అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్ అడుగుతుంది. సో ఇది బిహైండ్ ద సోఫా. నెక్స్ట్ 54, ఏ డాష్ ఆఫ్ ఏ గర్ల్స్. కలెక్టివ్ నౌన్ గురించి కూడా పక్క కూడా అడుగుతున్నాడు. సో డాష్ ఆఫ్ ఏ గర్ల్స్ మనం ఒక అమ్మాయిలు కొంతమంది కలిసి గుంపుగా ఉంటుంది, దాన్ని ఏమంటాం మేడం? గ్రూప్ ఆఫ్ ఏ గర్ల్స్. జీజీ గుర్తుంచుకోండి, గ్రూప్ ఆఫ్ ఏ గర్ల్స్. దాని క్రౌడ్ ఆఫ్ ఏ గర్ల్స్ కాదు. ఓకే, ఫ్లోక్ ఆఫ్ ఏ గర్ల్స్ కాదు, ఫైట్ ఆఫ్ ఏ గర్ల్స్ కాదు. సో ఇక్కడ మనం ఏ గ్రూప్ ఆఫ్ ఏ గర్ల్స్. నెక్స్ట్ హెయిర్ డాష్. మనకి ఇక్కడ గతంలో ఏమని ఇచ్చిందంటే హెయిర్ డాష్ అని ఇచ్చిండు. మనకి హెయిర్ వెంట్రుకలు మనం ఏం చేస్తాం? వెంట్రుకలు మనం ప్లేటింగ్, మోపింగ్, బ్రషింగ్. మనం అమ్మాయిలకి వెంట్రుకలు మనం జడ అల్లుతాం దానికి. ఓకే, ప్లేటింగ్ అనేది జరుగుతుంది, మోపింగ్ కాదు, బ్రషింగ్ కాదు. ఇది గతంలో అడిగింది. నెక్స్ట్ విత్ యువర్ హ్యాండ్స్. మీరు మీ చేతులతో ఏం చేస్తారు? విత్ యువర్ ఐస్, విత్ యువర్ నోస్. ఈ విధంగా గతంలో కూడా క్వశ్చన్ అడిగిండు. విత్ యువర్ హ్యాండ్స్లో ఏమేమి చేస్తుంటే మనము క్లాపింగ్ చేస్తాం, స్నాపింగ్ చేస్తాం, నాకింగ్ చేస్తాం. ఓకే, చప్పట్లు కొడతాం, చెప్పదెబ్బ కొడతాం, తలుపు తట్టడం జరుగుతుంది. సో స్టీజింగ్ అని ఇస్తాడు, అప్పుడు అది కాదు, చేతులతో చేయలేం. సో విత్ యువర్ హ్యాండ్స్ చేసేదాన్ని మనకి ఇక్కడ గతంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏ పీస్ ఆఫ్ ఏ క్లాత్ వోర్న్ ఓవర్ ద ఫేస్ ఫర్ ప్రొటెక్షన్. ఓకే, నెక్స్ట్ ఏమని ఇచ్చింది ఇక్కడ? ఏ పీస్ ఆఫ్ క్లాత్, ఒక క్లాత్ ముక్క వోర్న్ ఓవర్ ద ఫేస్ ఫర్ ప్రొటెక్షన్ కొరకు మనం ఫేస్ కట్టుకోవడం జరుగుతుంది. దాన్ని ఏమంటే వెల్ అనడం జరుగుతుంది. ఓకే, మనకు ఎడారిలో ప్రయాణం చేసేవారు కట్టుకోవడం జరుగుతుంది, మనకు డస్ట్ నుంచి ప్రొటెక్షన్ కొరకు. నెక్స్ట్ ఐ విల్ మేక్ యూ రైట్ ఏ కంపోజిషన్ డాష్ దెన్ ఏ నావల్. ఇక్కడ మనకు డిగ్రీ సార్ కంపారిజన్లో కంపారిటివ్ డిగ్రీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఇది టెక్స్ట్ బుక్ క్వశ్చనే. సో యాజ్ ఫర్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఇక్కడ మనకు లాంగర్ దెన్ ఏ నావల్. నావల్ కంటే కంపోజిషన్ నేను చాలా పెద్దగా రాశాను చెప్పడానికి ఇక్కడ లాంగర్ అనేది యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ద యంగ్ వన్ ఆఫ్ ఏ హెన్నీస్. మనకు హెన్నీ యొక్క చిన్న పిల్లని ఏమంటారంటే చిక్ అనడం జరుగుతుంది. ఏమంటాం? చిక్ అనడం జరుగుతుంది. ద యంగ్ వన్ ఆఫ్ ఏ హెన్నీ. నెక్స్ట్ కమ్ సూన్ ద బెల్ ఈజ్ రింగింగ్. ఇక్కడ సూటబుల్ అడ్వర్బ్ అడిగింది. సూటబుల్ అడ్వర్బ్ కమ్ సూన్. సూన్ అంటే కమ్ అంటే వచ్చేయి, సూన్ అంటే కమ్ సూన్ అంటే తొందరగా వచ్చేసి. ఇక్కడ సూన్ అనే దాన్ని మనకు కమ్ అనే వర్క్ కూడా చెప్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే సూటబుల్ అడ్వర్బ్. ఓకే, రైట్. సో ఈ విధంగా మనకు అడగడం జరుగుతుంది. ఇక సో ఇవన్నీ గతంలో ప్రీవియస్ బిట్సే, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ఎగ్జామ్స్ కూడా మనకు చాలా ఇవాళ 3వ తారీఖు అంటే మనకు జస్ట్ ఇంకా 14 days ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సండే యొక్క నెక్స్ట్ సండే మనకు ఎగ్జామ్స్ సిద్ధంగా ఉండండి. రైట్.